ఈరోజు నేను మా బాబుని స్కూల్ నుంచి తీసుకొస్తూ పక్కనే ఉన్న నర్సరీ విజిట్ చేశాను అనమాట. ఇది రోడ్ సైడ్ ఉంది కాప్రా. అంతే, స్కూల్ పక్కనే ఉంటుంది కొంచెం దూరంలో. ఈ సీజన్లో ఫ్లవరింగ్ ప్లాంట్స్ చాలా బాగుంటాయి కదా. ఒకసారి నర్సరీకి వెళ్ళి చూసారు కదా ఎంత కలర్ఫుల్ మందార్లు పెట్టారు స్టార్టింగ్లో. చాలామంది వచ్చి విజిట్ చేస్తున్నారు. నేను చాలాసార్లు వచ్చాను. ఇక్కడ ఫ్లవర్స్, క్రోటన్స్ అవి తీసుకున్నాను. వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్, నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ రోసెస్ ఉన్నాయి. ఇక్కడే నేను నా గ్రీన్ రోజ్ కూడా తీసుకున్నాను అనమాట. గ్రీన్ రోజ్ గురించి కూడా మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను, హౌ ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. వెరీ బ్యూటిఫుల్ కదా ఉన్నాయి. ఒక్కొక్కటి 80, 100, 120, 150. దాని ప్లాంట్ కేర్ని బట్టి, వాళ్ళు ఇచ్చే పాటింగ్ మిక్స్ బట్టి, ప్లస్ కింద కవరా లేకపోతే పాటా, దాన్ని బట్టి ప్రైసింగ్ ఇస్తున్నారు. సో వీలుంటే ఒక 10-20 వాళ్ళే తగ్గిస్తారు, నో ప్రాబ్లం. బట్ చాలా కేర్ తీసుకుంటారు కాబట్టి మనం కూడా ఇష్టమైనప్పుడు తీసుకోవాల్సిందే. ఎవ్రీ టైమ్ ప్రాపగేట్ చేస్తూ ఉన్నా కూడా సేమ్ కలర్స్ వస్తాయి కదా. సో ఇలా డిఫరెంట్ కలర్స్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా నర్సరీకి వచ్చి తీసుకోవాలి. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. దగ్గర ఉన్న వాళ్ళు నియర్ బై కావాలనుకుంటే వచ్చి తీసుకోవచ్చు. కాప్రా ఇది మెయిన్ రోడ్ పైననే ఉంది. చాలా వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ, ఓన్లీ రోసెసే కాదు. ఆరెంజ్, పింక్, వైట్, ఎల్లో, మల్టీ కలర్స్, బ్యూటిఫుల్ అన్నమాట. ఇంకా ఒకసారి సరదాగా వెళ్ళి చూద్దామని మా బాబుని కూడా డైరెక్ట్ తీసుకొచ్చాను. తన ఈ వీడియో కూడా షూట్ చేస్తున్నాను. మీరు కూడా మీ ఎక్స్పీరియన్సెస్ కామెంట్ చేయండి. నర్సరీకి వెళ్ళినప్పుడు ఏమేమి మొక్కలు తీసుకున్నారో అండ్ హౌ యూ టేక్ కేర్ ఆఫ్ దెమ్, కామెంట్. యాక్చువల్గా ఈ ఛానల్లో నేను టెర్రస్ గార్డెనింగ్, కుకింగ్, హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్, ట్రెండింగ్ ఫ్యాక్ట్స్, వీటి గురించి నేను అప్డేట్ చేస్తున్నాను. హోప్ యూ లైక్ దెమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. చాలా వెరైటీస్ ఆఫ్ మందార్స్ కూడా ఉన్నాయి. ఈసారి మాత్రం నేను రోసెస్ కలెక్ట్ చేశాను. అడీనియమ్స్ ఉన్నాయి, ఆర్కిడ్స్ ఉన్నాయి, అన్నీ చాలా ఉన్నాయి. చాలా బాగా కేర్ తీసుకుంటున్నారు. ఆల్ ప్లాంట్స్ ఆర్ వెరీ హెల్దీ ఆల్సో. ఇంకా ప్రైజెస్ అంటారా, ఫిక్స్ ఏమి ఉండవు కదా అక్కడ. మనము కొద్దిగా రిక్వెస్ట్ చేసి బార్గెన్ చేసుకోవచ్చు. వాళ్ళు ఏం చెప్తారంటే కేర్ తీసుకుంటాం, డే అండ్ నైట్ కేర్ తీసుకుంటాం, అవి మా దగ్గరికి వచ్చినప్పటి నుంచి మళ్ళీ అవి సేల్ అయ్యే వరకు చాలా కేర్ తీసుకుంటామని. అందుకే దే ఆర్ ఛార్జింగ్. వాళ్ళు చాలా కేర్ తీసుకొనే మనకి ఇస్తారు కాబట్టి అవి సర్వైవ్ అవుతాయి ఖచ్చితంగా. మల్టిపుల్స్ ఆఫ్ ఫ్లవర్స్. నేను ఇలాంటి రోడ్ సైడ్ నర్సరీస్లోనే చాలా ప్లాంట్స్ తీసుకొచ్చాను. ఆల్ ఆర్ వెరీ హెల్తీ అండ్ లివింగ్ హ్యాపీలీ. గన్నేరు పూలు, అన్ని క్రోటన్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట అక్కడ. చామంతి వెరైటీస్ అయితే మల్టిపుల్ చామంతీస్ చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఇవన్నీ చిట్టి చామంతులు, వెరీ స్మాల్ మినీ చామంతీస్.
చెప్పండి, ఇంకా మీ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉంటాయి నర్సరీ విజిట్ చేసినప్పుడు కామెంట్ చేయండి. ఇక్కడ టబ్స్ ఆల్ వెరైటీస్ గార్డెన్కి కావాల్సినవి A to Z ఉన్నాయి. ఆర్కిడ్స్ నేను కూడా తెచ్చుకున్నాను ఒక ఆర్కిడ్. సిరామిక్ పాట్స్ ఉన్నాయి, ప్లాస్టిక్ టబ్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి. రోజ్ మిక్స్ ఆల్ ఫర్టిలైజర్స్ కూడా అమ్ముతున్నారు. సీడ్స్ ఉన్నాయి. మనకి ఇంట్లో పెట్టుకునే ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ క్యాక్టస్వి కాబట్టి చాలా కేర్ తీసుకోవాలి. అవి ఇంట్లో పెడతాము, వాటికేమో హై సన్లైట్ కావాలి, కొద్దిగా కేర్ ఎక్కువ తీసుకోవాలన్నమాట. బ్యాంబూ ప్లాంట్స్ కూడా ఉన్నాయి, అవి ఇన్ఫెక్ట్ అయిపోతూ ఉంటాయి. బ్యాంబూ ప్లాంట్ చాలా బాగుంది. చాలా ఇవన్నీ ఉన్నాయి నా దగ్గర. స్టార్టింగ్లో అన్నీ తీసి పెట్టుకున్నాను, అన్నీ హెల్తీగా పెరుగుతున్నాయి. ఇంకా కొత్త వెరైటీస్ ఏమైనా ఉంటే తీసుకుని, అక్కడ ప్లేస్ లేదు. మెయిన్ పైన టెర్రస్ బాల్కనీ అంతా నిండిపోయింది. ఎందుకంటే చిన్న చిన్న మొక్కలు రబ్బర్ ప్లాంట్స్ చిన్న చిన్న మొక్కలు తీసుకెళ్తాము. అవేమో మన తీసుకున్న జాగ్రత్తలు అవి కూడా హెల్తీగా పెరుగుతూ ఉంటాయి కదా, ప్లేస్ ఆక్యుపై చేసేస్తుంది అనమాట. ఇవన్నీ ఏంటంటే జనరల్గా ఇన్సెక్ట్స్ రాకుండా కొద్దిగా మస్కిటో రిపెలెంట్స్, ఎరేకా పామ్స్, అన్నీ హెల్తీగా పెద్దగా ఉంది. తులసి కోటలు ఉన్నాయి చిన్న చిన్నవి. టెంపుల్ ఫ్లవర్స్ ఉన్నాయి, క్రిస్మస్ ప్లాంట్స్ ఉన్నాయి. అన్నీ చాలా బాగున్నాయి. అలోవెరా, డాలియాస్ కూడా ఉన్నాయి. బిగ్ డాలియాస్ ఇవి. అన్నీ పర్వాలేదు, రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. కొంచెం బల్క్లో తీసుకున్న వాళ్ళు కన్సెషన్ కూడా ఇస్తున్నారు. ట్రంపెట్ ఫ్లవర్స్ ఉన్నాయి. మంచిగా గేట్ ముందు పెట్టామంటే అది చక్కగా క్లైంబ్ అవుతుంది. ఈ చామంతీస్ కూడా చాలా చాలా బాగున్నాయి, నాటు చామంతిలు. చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఫ్లవర్స్ ఇవి ఇప్పుడు సీజన్ కదా, అన్ని వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ అయితే ఫ్లవర్ కార్పెట్ లాగానే ఉంది. వెరీ బ్యూటిఫుల్ అంటే వెరీ బ్యూటిఫుల్. చూస్తున్నారు కదా, నేను అందుకే నార్మల్ వీడియోని స్లో మోషన్ పెట్టి మరీ చూపిస్తున్నాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఏదో ఒక సెరమనీ లాగానే ఉంది. అవేంటో రోడ్ సైడ్ పాపం బిక్కుబిక్కుమంటూ ఉంటాయి, వెళ్ళి తెచ్చేసుకోవాలనిపించింది. అప్పుడప్పుడు వెళ్ళి నాకు నచ్చినవి తెచ్చుకుంటూ ఉంటాను. ఏంటో కొన్ని వాటర్ ఇస్తే చాలు, గ్రాటిట్యూడ్ తోటి ఫ్లవర్స్ ఏదో పలకరిస్తున్నట్టే ఉంటాయి. నిజంగా మొక్కలు పెంచడంలో ఉన్నంత హ్యాపీనెస్ ఇంకా దేనిలో ఉండదు. చాలా ఫాస్ట్గా అవి రెస్పాండ్ అవుతూ ఉంటాయి. ఫ్రూట్స్ తోటి, వెజిటబుల్స్ తోటి, ఫ్లవర్స్ తోటి చాలా అంటే చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతాయి. మందార్లు కూడా, బిగ్ సైజ్ మందార్స్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి అన్నమాట. బెల్ ఫ్లవర్స్, బర్డ్ ఆఫ్ ప్యారడైస్ కూడా ఉంది. యాక్చువల్గా తీసుకోవాలని, కానీ అవి చాలా బిగ్ సైజ్ పెరుగుతాయి అండ్ అంత ప్లేస్ ప్రజెంట్ నా దగ్గర లేదు. ఇక్కడ మరుబము, దవనము, అలాంటివి, తులసి అలాంటివి కూడా ఉన్నాయి ఇక్కడ. ఎక్సోరా ప్లాంట్స్ ఉన్నాయి నా దగ్గర. ఇవన్నీ యాంథూరియంస్, ఎన్ని వెరైటీస్ ఆఫ్ యాంథూరియంస్ ఉన్నాయో చూడండి, చాలా బాగున్నాయి. హెల్దీ ప్లాంట్స్, చాలా హెల్దీగా ఉన్నాయి. అన్నీ బాగా కేర్ తీసుకుంటున్నారు.
ఇది వారికి జస్ట్ స్మాల్ 1 లీఫ్ ఉన్న చిన్నదనమాట. బేబీ యాంథిరిమే తీసుకొచ్చాము. పర్వాలేదు, ఒక 1.5-2 ఇయర్స్ ఉంది. కానీ ఎందుకో తర్వాత ఇన్ఫెక్ట్ అయ్యింది, పోయింది. అందుకే నేను మళ్ళీ తీసుకున్నాను. నౌ ఇట్స్ ఫైన్. ఇంకా రోసెస్ అంటారా, అసలు చెప్పనే అవసరం లేదు. ఎవరికి ఇష్టం ఉండదు రోసెస్. వాటిని చూస్తూ ఉంటేనే మనసుకి ఎంతో హాయిగా ఉంటుంది. అప్పుడు దాకా ఉన్న స్ట్రెస్ అంతా కూడా పోతూ ఉంటుంది రోసెస్ చూస్తే. ఆ ఫ్లవర్స్కి ఉన్న నేచరే అలాంటి కదా. గ్రీన్ అన్నదే అసలు నెగిటివిటీని కట్ ఆఫ్ చేసేస్తూ ఉంటుంది. గ్రీన్ కలర్ ఇట్ సెల్ఫ్ ఇస్ లైక్ దట్. ఇంకా రోసెస్ అవన్నీ అంటారా, అసలు బ్రెయిన్ అంతా ప్లెజెంట్ అయిపోతుంది అనమాట. ఎప్పుడన్నా అలా స్కూల్కి వెళ్ళి వస్తూ ఉంటే చూస్తూ ఉంటాను, నచ్చినవి తెచ్చుకుంటాను. స్టార్టింగ్లో వాళ్ళు ఏమన్నా కొంచెం ఎక్కువ ప్రైస్ చెప్పినా కూడా మనము లిటిల్ బార్గెన్ చేసుకుంటే వాళ్ళు కూడా కన్సెషన్ ఇస్తారు. ఓన్లీ వాళ్ళు చెప్పేది ఏంటంటే కేర్ తీసుకుంటాం కదా, డే అంతా వాటిని కాపాడుతూ ఉంటాము, మీరు వచ్చేదాకా వాటిని చూసుకుంటాము, హెల్తీగా కూడా చూసుకుంటాం. అండ్ పెట్స్ ఇన్సెక్ట్స్ ఏమీ రాకుండా కూడా ప్రొటెక్ట్ చేస్తారు కదా. సో వీఆర్ పేయింగ్ ఫర్ దట్ అంతే. అండ్ అవి ఒక్కసారి వచ్చి మనం చాలా జాగ్రత్తగా చూసుకున్నామంటే మాత్రం ఖచ్చితంగా అవి ఇప్పటికీ నేను స్టార్ట్ చేసి టెర్రస్ గార్డెన్ 3 ఇయర్స్ అయినా 3 ఇయర్స్ నుంచి ఉన్న ప్లాంట్స్ కూడా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. నాన్ స్టాప్ ఫ్లవర్స్. మనం ఇచ్చే న్యూట్రిషన్ బట్టి, ఫర్టిలైజర్స్ బట్టి అవి రెస్పాండ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో బ్యూటిఫుల్. ఇదైతే నైస్ కలర్స్. వీలుంటే ఇటు నియర్ బై కాప్రా సైడ్ ఎవరెవరు ఉన్నారో అక్కడ వెళ్ళి చూసుకుంటా అంటే చూసుకోవచ్చు. తప్పక ఛానల్ ఒకసారి విజిట్ చేయండి. అన్నీ యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి. మోర్ అండ్ మోర్ దేర్ టు అప్డేట్. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఆల్ వెరైటీస్ ఉన్నాయి అక్కడ. ఫ్రూట్స్ ఉన్నాయి, వెజిటబుల్ సీడ్స్ కూడా ఉన్నాయి. ఫ్లవర్స్లో అయితే చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. జనరల్గా మనం పాటింగ్ చూసుకునేప్పుడు వాళ్ళు ఎలాంటి మట్టిలో పెడుతున్నారో అయినంత వరకు మనం కూడా అలాంటి మట్టి మిక్సింగే చేసుకోవాలి. అలా చూసుకొనే మనం కూడా పాటింగ్ చేసుకుంటూ ఉండాలి. కొన్నిటికి మట్టి, కోకోపీట్ ఎక్కువ, వాటర్ ఒక 2 రోజులకు ఒక్కసారి ఇచ్చినా సరిపోతుంది. మట్టిలో పెడితే మాత్రం డైలీ ఇవ్వాల్సి వస్తుంది. చూడండి ఎంత బాగున్నాయో. థ్యాంక్స్ ఫర్